నేను వర్క్‌లో ఆహ్, నేను కొన్ని ప్రొడక్ట్స్ ఈ మెడికల్‌వి అన్నమాట. హాస్పిటల్స్‌కి పంపిస్తా ఉంటాను. అయితే ఆహ్, అనుకోకుండా ఇది చాలా పెద్ద ప్రొడక్ట్ అన్నమాట. వేల డాలర్‌లో ఉంటది. నేను దాన్ని సిస్టమ్‌లో ఫీడ్ జేసి ఇక పంపించేయాలి. పంపించాల్సింది అయితే నేను 2 ప్రొడక్ట్స్ స్కాన్ జేశాను. ఒకటి మాత్రమే పంపించడానికి రెడీ జేశాను. ఇంకా అది రెండోది ఎక్స్‌ట్రా అని దాన్ని పక్కన బెట్టేసి తిరిగి హెల్ప్ డెస్క్‌కి ఇచ్చేద్దాము. ఎక్స్‌ట్రా వచ్చిందని అలాగా వదిలేసి బ్రేక్‌కెళ్ళొచ్చాననమాట. బ్రేక్‌కెళ్ళి ఇచ్చేసి హెల్ప్ డెస్క్ దగ్గర ఆ ప్రొడక్ట్ పెట్టి వచ్చేసేతప్పుడు నిజంగా దేవుని ఆత్మ నన్ను ఎట్లా అంటే, అది పంపించేయాలి అని ఆహ్, చెప్పడం అలాగా ప్రేరణ అంటే నాకసలు ఎట్లాగా వచ్చిందో నాకు తెలీదు గానీ, నాకే చాలా ఆశ్చర్యం వేసిందనమాట. మళ్ళీ ఆహ్, ఎళ్లి ఆ ప్రొడక్ట్ తీసుకొని చెక్ జేసి పేపర్స్ అన్నీ అవును గదా! నేను పంపించాలిది. ఇది దేవుని ఆత్మ నాకెంత సాయం జేసిందని నేను చాలా హ్యాపీగా ఫీలయ్యి ప్రభువుని స్తుతించాను చాలా సేపు. ఎందుకు అనంటే అది చాలా ఖరీదుతో కూడింది. అది గూడా గాకుండా ఒకవేళ నేను దాన్ని డిలే జేసినా గానీ ఆహ్, అది కంపెనీకి ఏదన్నా అయితే ఆహ్, ఇదొస్తదనమాట. దేవుడు వాటన్నిటిని తప్పించి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తన ప్రేరణ బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ దేవుడు నా పట్ల జేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ సిస్టర్. అందరికి వందనాలు. వందనాలండి. మరి మనకి తెలియకుండానే కొన్ని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మరి అవి సక్సెస్ చేయిస్తూ ఉంటారు. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ మరొకరు ఎవరైనా ఒక పాట పాడతారండి. ఒక పల్లవి, ఒక చరణము. సిస్టర్ అన్నా జోన్ గారు పాడండి. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా 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 యేసయ్యా,
సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన అన్నా జోన్ సిస్టర్ గారికి వందనాలు. రండి మరి సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము చదవాలి. మొదటి 5 వచనాలు అక్క చదువుతారు. వాణిశ్రీ టీచర్ గారు ఎలమంచుల నుంచి. ప్రొఫెసర్ అబ్రహాం లింకన్ గారు 6 నుండి 10 వచనాలు చదువుతారు. మంజులా వాణి గారు 11 నుండి 15 వచనాలు చదువుతారు. శాంతకుమార్ గారు 16 నుండి 20 వచనాలు చదువుతారు. అన్నా జోన్ సిస్టర్ గారు 21 నుండి 25 వచనాలు చదువుతారు. సుదర్శన్ గారు 26 నుంచి 30 వచనాలు చదువుతారు. సిస్టర్ కేజియా గారు మీరు చదవగలుగుతారండి? చదువుతాను. 31 నుండి 33 వచనాలు మీరు చదివి ముగించండి. ప్రారంభించుకుందాము. అక్క చదువు. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము. అందరికీ ప్రయత్నండి. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాము. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలు అందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను మధ్య నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. జనులు అతన్ని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేళ్ల సమాజమంతయు వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసింది. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదు. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తరువాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయేది. ఆమేన్, ఆమేన్. అయ్యగారు మీరు చదవండి 6 నుంచి. మ్యూట్ లో ఉన్నారండి ప్రొఫెసర్ అబ్రహాం లింకన్ గారు. అన్మ్యూట్ చేసుకుంటారా? సరే. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఆ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదనని వారిని అడుగగా వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎట్లా వారు సదాకాలము నీకు దాసులగుదురని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యం పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేసెను. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను, కానీ నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగు ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను. సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించను. సరే, నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును. 3వ దినమందు నా యొద్దకు రెండని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి.
అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించను. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను, గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించెను, గాని నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. సిలోనీయుడైన అహియా ద్వారా నేబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఈలాగున జరిగించెను. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇశ్రాయేలులందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగు ప్రత్యుత్తరమిచ్చిరి. దావీదులో మాకు భాగమేది? యెషయా కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీ గుడారములకు పోవుడు. దావీదు సంతతి వారులారా, మీ వారిని మీరే చూసుకున్నది అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయారు. అయితే యూదా పట్టణంలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమాయను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథం మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్నట్టు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి, మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజంగా కూడి అతని పిలువ నంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయేరి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీలో నుండి యుద్ధ ప్రవీణులైన 1,80,000 మంది పోగు చేసెను. అంతటా దేవుని వాక్కు దైవజనుడైన షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సొలొమోను కుమారుడకు యూదా రాజు అయిన రెహబాముతోనూ యూదా వారందరితోనూ బెన్యామీలందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలన జరిగెను. మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమున పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరం మందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. ఆమేన్, ఆమేన్. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు రెహబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను.
ఈ ప్రకారము బేతేలు నందు తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలీల వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చదివిన అందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలు. ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము కీర్తనలు 145 అధ్యాయము 18-19 వచనములు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఆమేన్, ఆమేన్. ఆమెన్, ఆమెన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ క్షేమపరిచి భద్రపరిచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. యేసు వైపు చూచుచు అనే ప్రార్థనా సహవాసంలో నేడు మనము 2120 రోజుకి చేరుకున్నాము. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ అందరికీ మరి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు వాక్య సందేశాన్ని